దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్క దినంలాగానే ఇవాళ కూడా దేవుడు మనతో ఒక మంచి వాగ్దానంలో మాట్లాడబోతున్నాడండి. ఆ వాగ్దానము మన జీవితానికి ఎంతో అవసరం. ఉదయకాలంలో లేచి మనము అనేక పోరాటములు, యుద్ధాలు చేస్తూ ఉంటాం కదండి. అది మన పనిలో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు. అనేక మనుషుల్ని మనం చూస్తూ ఉంటాము, అనేక మార్గాల్లో మనం వెళ్తూ ఉంటాము. కాబట్టి వాటిలో నీకు విజయం రావాలంటే, దేవుడి కాపుదలు రావాలంటే ఈ ఉదయకాల ప్రార్థన అనేది చాలా అవసరం. ఈ ఉదయకాలం వాగ్దానం అనేవి వింటమనేది చాలా మంచిది. అయితే దేవుడి యొక్క వాగ్దానం వాళ్ళు చూస్తే కనుక ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం మనం తీసినట్లయితే ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుందాం. 33:14లో చూస్తే యెహోవా వాక్కు ఇదే, ఇశ్రాయేలు వంశస్థులను గూర్చి, యూదా వంశస్థులను గూర్చి నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములో వచ్చుచున్నవి. ఈ మాట మనం చూస్తే నేను చెప్పిన మంచి మాట నెరవేర్చే దినములు వచ్చుచున్నవి. నిజంగా దేవుడు మరి మనకి ఒక మంచి వాగ్దానం చేస్తూ ఉంటాడు. అయితే దేవుని యొక్క దీవెన రావడానికి, దేవుని యొక్క ఆశీర్వాదం రావడానికి కొంత సమయం అనేది పడవచ్చు. అప్పుడు మనం ఏం చేయాలి? ఎదురు చూస్తూ ఉండాలి. పక్షిరాజు ఎలాగైతే తన యవ్వనం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడో అలాగే మనం కూడా దేవుని యొక్క విడలమైన మనము సహనంతో వేచి ఉండాలి. దేవుడు చేస్తానని చెప్పి మనకి వాగ్దానం చేశాడు. మనకి దర్శనాల ద్వారా, కళల ద్వారా లేదా వాక్యం ద్వారా మనకి దేవుడు మాట ఇచ్చాడు. నేను ఈ వాగ్దానం నీ కుటుంబాలు చేస్తాను, నేను ఈ ఆశీర్వాదం నీ కుటుంబాలు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. అయితే ఆ వాగ్దానము ఎప్పుడు నెరవేరుతుందో మనకు తెలియదు. కానీ అది నెరవేరేంత వరకు కూడా మనం ఎలా ఉండాలి? దేవుడిలో విశ్వాసం కలిగి ఉండాలి, నమ్మకం కలిగి ఉండాలి, సహనము, పేషెన్స్ కలిగి ఉండాలి. బాగా ముఖ్యంగా సహనం కలిగి ఉండాలి. ఈ రోజుల్లో చాలామందికి తొందరగా వచ్చే ఆశీర్వాదాలు, తొందరగా వారికి ఉన్నటువంటి బాధ అంతా పోవాలి, వారికి ఉండే శ్రమ అంతా తొందరగా వెళ్ళిపోవాలి, ప్రార్థన చేయగానే వెళ్ళిపోవాలని చెప్పి చాలామంది ఆతృత పడుతూ ఉంటారు. కానీ దేవుడు పెట్టమైన మనము, వాక్యం తెలుస్తున్న మనము వెయిట్ చేయాలి, ఎదురు చూడాలి సహనంతో. అబ్రహాము దేవుడు ఎప్పుడో చెప్పాడు, నీకు ఇట్లా కుమారుని ఇస్తాను, అతన్ని దీవిస్తాను అని ఎప్పుడో చెప్పాడు. కొన్ని సంవత్సరాల ముందు చెప్పిన తర్వాత కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది. అంత ముసలోళ్ళు అయిపోయిన తర్వాత అబ్రహాము శారా అప్పుడు వాళ్ళకి ఇచ్చాడు. శారా వీళ్ళందరూ అనుకుంటూ ఉంటారు, దేవుడు ఏమన్నా ఈ యొక్క పని మనిషి చేతిలో దగ్గర నుంచి మాకు ఏదైనా బిడ్డనిస్తాడేమో అని అనుకున్నారు. కానీ దేవుడు అలా చెప్పలేదు. నీ సొంతగా శారాయి గర్భవతి అయ్యి ఒక కుమారుడిని కంటది, అతన్నే నేను ఆశీర్వదిస్తాను, అతనే నీ కుమారుడు అని చెప్పాడు అబ్రహాముతో. అప్పుడు దాకా వెయిట్ చేశాడు. శారా ఏం చేస్తామా? నవ్వింది. ఈ కాలంలో ఏంటి, ఈ కాలంలో నా గర్భం రావడం ఏంటి అని చెప్పి శారాయి నవ్వినట్లుగా మనం చూస్తున్నాం కదా. దేవుడు చూశాడు కూడా, నవ్వటం అంతా చూశాడు. అయితే దేవుడు నెరవేర్చే సమయం అప్పుడు వచ్చింది. ఆమె గర్భవతి అయింది. ఇస్సాకు అనేటువంటి కుమారుడు జన్మించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. చూసారు కదా, దేవుని యొక్క మాట ఎక్కడ వేసా నెరవేరుతుంది. ఇశ్రాయేలు విషయంలో కూడా ఇశ్రాయేలు దేవుడు వాగ్దానం చేశాడు, నేను దీవిస్తాను, మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను, మీ జనాన్ని ఆశీర్వదిస్తాను చెప్పాడు. ఇప్పటికీ కూడా, ఇప్పుడు కాలంలో కూడా ఇశ్రాయేల్ దేశము దేవుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు. ఒక మంచి దేశంగా ఇశ్రాయేల్ దేశం ఉందంటే అది దేవుని యొక్క వాగ్దానం వల్లనే. పూర్వకాలంలో పూర్వీకుల దగ్గర దేవుడు ఎలాగైతే వాగ్దానం చేశాడో అది ఎప్పటికీ నెరవేరుతూనే ఉన్నది. అలానే యోసేపు కూడా దేవుడు చేశాడు. దర్శనములు, కళలు దేవుడు చేశాడంటే దయచేశాడు. కానీ ఎలాగ చేస్తాడో, ఎప్పుడు చేస్తాడో అదంతా యోసేపు తెలియదు. కానీ చివరి వరకు, చేసేంత వరకు కూడా దేవుడు నమ్మకంగా ఉన్నాడు, సహనంగా ఉన్నాడు. ఎంత శిక్షణ భరించాడు, ఎంత ఇబ్బంది అయినా సరే సహించాడు. అందుకని చివరిలో అతన్ని దేవుడు రాజుగా చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం కదండి. ప్రియా దేవుడు వెళ్ళాలి, దేవుడి యొక్క వాక్యం సెలవిస్తున్నది. దేవుడు ఆశీర్వాదించే రోజులు వచ్చుచున్నవి. మంచి మాట, దేవుడి చెప్పిన వాగ్దానము నెరవేర్చే రోజు అనేది
వచ్చుచున్నది. కాబట్టి దాని కొరకు మీరు ఏం చేయాలి? చాలా వేచి ఉండాలి. ఆశీర్వాదం లేదంటే కుదరదు. ఆశీర్వాదం ఇస్తాడు దేవుడు. దేవుడు మొత్తం సమకూరుస్తున్నాడు నీకోసమని. కానీ మనం ఏం చేస్తున్నాం? తొందరపడేసేసి ఇక దేవుడిలో మనకు ఆశీర్వాదం రాదని చెప్పి వేరే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉన్నాం. కానీ సహనంతో వేచి ఉన్నవాడు గొప్ప దీవెన ఆశీర్వాదము పొందుకుంటాడని చెప్పి దేవుడు ఈ వాగ్దానంతో సెలవిస్తున్నాడు. మీరందరూ కూడా మరి దేవుని యొక్క కార్యం కొరకు ఎదురు చూస్తూ ఉండండి. దేవుని యొక్క దీవెన కొరకు ఎదురు చూస్తూ ఉండండి. అది జరిగిన తర్వాత, ఆ కార్యం జరిగిన తర్వాత మీరు అనుకుంటూ ఉంటారు, అబ్బా దేవుడు మనం విడిచిపెట్టలేదయ్యా, దేవుడు తన దృష్టి మన మీద ఉన్నది, దేవుడు మనం విడిచిపెట్టలేదు. మీ నోటి ద్వారా మీరు అనుకుంటారు, మీ హృదయం అనుకుంటారు. దేవుడు అద్భుతకార్యం చేస్తే అందరూ కూడా నోరు వేసుకొని చూడాల్సిందే, దేవుడు అద్భుతకార్యం చేస్తే కనుక కదండి. అలాగా దేవుడిలో మనం ముందుకు వెళ్తూ ఉంటాం. దేవుడి యొక్క వాగ్దానం దీవించి ఆశీర్వదించుగాక.